ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అంతేకాకుండా కేంద్రం నుంచి సాయం త్వరగా అందేలా చూస్తానని కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యంపై అమిత్ షా నిపుణులతో చర్చిస్తామని శివరాజ్ సింగ్ అన్నారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న పరిశీలించారు. వరద నీటిలోనే బాధితుల వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్, ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంత్రితో పాటు పాల్గొన్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. వరద నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, మనోహర్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని తెలియజేశారు. అంతేకాకుండా త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మండిపడ్డారు. ప్రజలు 5 రోజుల పాటు వరద నీటిలో ఉండిపోయారని, వారి ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంతేకాకుండా దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు సీఎం పర్యవేక్షించారని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని పేర్కొన్నారు. కృష్ణానది, బుడమేరు రెండూ ఒకేసారి పొంగాయని, దీంతో గతంలో ఎన్నడూ చవిచూడని జల ప్రళయాన్ని ఇప్పుడు విజయవాడ చవిచూసిందని విచారం వ్యక్తం చేశారు. आज मैं विजयवाड़ा शहर में पानी में भी उतर के घूमा. हमारे स्थानीय केंद्रीय मंत्री, हमारे स्थानीय आईटी मिनिस्टर, एमएलए, एमपी के साथ, और मुझे इस बात का संतोष है कि प्रशासन के हर एक डिपार्टमेंट के साथ यहाँ के हमारे जनप्रतिनिधि काम में लगे हुए हैं. एमपीज, एमएलए, मिनिस्टर्स, और अलग अलग वार्ड को एक एक जिम्मेदार आईएएस अफसर के हवाले किया गया है. मैंने लोगों से जाके चर्चा की तो तकलीफ तो है, 5 दिन हो गए पानी भरे हुए, लेकिन बावजूद इसके चाहे फूड पैकेट्स हो, दूध का, मिल्क का इंतजाम हो, पीने का पानी हो. ड्रोन से पहली बार सदा आंध्र प्रदेश में आपके लीडरशिप में यह प्रयोग हुआ है. ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स ये ड्राफ्ट किए गए लोगों तक पहुंचाने का प्रयास किया गया है, और लोगों ने बताया कि मिल रहा है उनको. और एक टीम लगातार फोन करके पूछ रही है, जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं. तो लोगों की संतुष्टि का स्तर कि हमको मिल रहा है वो बहुत ऊंचा है, लेकिन संकट तो अभूतपूर्व है. जहां से पानी निकल गया है वहां युद्ध स्तर पर सैनिटेशन का काम, जो घरों के अंदर मलबा है, मड है, उसको साफ करने का काम. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. వరద నీరు నిల్వ ఉండటంతో కొన్ని ప్రాంతాలు మినహా ఇప్పటి వరకు యుద్ధ ప్రాతిపదికన చాలా ప్రాంతాల్లో విద్యుత్ను పునరుద్ధరించామని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద నష్టంపై ఈరోజు సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తక్షణ సాయం కోసం మొదటగా ప్రాథమిక నివేదిక, ఆ తర్వాత సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిస్తామన్నారు. బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల్లో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కూరగాయలని ₹2, ₹5, ₹10కి అందిస్తామని, ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు ఇస్తున్నామన్నారు. బాధితుల అవసరాలు తీర్చేందుకు శక్తి మేర కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయి వసూలు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 20కి పైగా సెల్ ఫోన్ టవర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నాం, కానీ కొన్ని చోట్ల నీరు తగ్గితేనే సరఫరా సాధ్యమవుతుందని చెప్పారు. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, సాధారణ స్థితిపై ప్రజాభిప్రాయం తీసుకున్నామని, ఈ 3 అంశాల్లోనూ 72% పైగా సానుకూలత వ్యక్తం చేశారు అని చంద్రబాబు వివరించారు. జరిగిన నష్టం మీద ఫస్ట్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నాం.
ఆ ఫస్ట్ రిపోర్ట్ పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ డీటెయిల్డ్ రిపోర్ట్ పంపిస్తాం. సో దట్ సెంట్రల్ టీం రావడానికి అనుకూలంగా, వాళ్ళు స్టడీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అది రేపు చేస్తాం. అదే మరి రెగ్యులర్గా వచ్చే కొద్దికి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసాం. ఆ డీటెయిల్స్ మా వాళ్ళు మీకు ఇచ్చుంటారు. లాస్ట్కి వచ్చే కొంత ఇక్కడ కూడా డిన్నర్ ఎక్సెస్ అయినప్పుడు కొంత తగ్గించమని కూడా చెప్పారు. అవన్నీ కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎయిర్ డ్రాప్స్ కూడా ఓన్లీ 2 చాపర్సే పనిచేసాయి ఈరోజు. వాటర్ ట్యాంకర్స్ అయితే 206 వాటర్ ట్యాంక్స్ పనిచేసాయి. 513 ట్రిప్పులు చేశారు. ఇంకా కూడా కొన్ని తేవడం కోసం వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి ఫైర్ ఇంజిన్స్ అయితే ఒక 5,000 ఇండ్లు క్లీన్ చేయగలిగారు ఈరోజు. రేపు ఇంకా కొన్ని ఇంటెన్సిఫై చేయమన్నాం. ఇంకా చిన్నవన్నీ కూడా మెషిన్స్ ఉన్నాయంటే, ఈ కారు క్లీన్ చేసే మెషిన్స్ ఉన్నాయంటే అవి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం. అవసరమైతే ఒక 300-400 ప్రొక్యూర్ చేసి అన్ని ఇండ్లు కూడా క్లీన్ చేసే బాధ్యత తీసుకోమన్నాం. ఎందుకంటే లేట్ అవుతుంది. లేట్ అయ్యే కొద్దికి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశం ఇది కూడా చెప్పాం. ఇది కాకుండా వాటర్ కనెక్షన్స్ అన్నీ చాలా వరకు కనెక్ట్ చేశారు. అయితే ఇక్కడ అందరినీ కూడా కోరేది ఏంటంటే 2 days వాడద్దని. ఈ వాటర్ని ఏదైనా మీరు ఇల్లు కడుక్కోవడానికి లేకుంటే స్నానం ఎన్ని పర్లేదు, కానీ కుకింగ్ కానీ అదే మరి తాగడానికి వాడద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికి ఇచ్చాం, కానీ ఒక 50,000 మంది వాడడం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరుండే పంపు ఒకటి ఉంటుంది, అది పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఆ పంపు మునిగిపోయింది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి. అవి రిపేర్ చేయడానికి కూడా ఏం చేయాలో మా వాళ్ళని ఆలోచించమన్నాను. బుడమేరు వరద తీవ్రతను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. బాధితులు రైతుల కష్టాల్ని వింటున్నప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నిన్న సుడిగాలి పర్యటన చేశారు. సహాయక చర్యలను వేగవంతం పెంచాలని, గంటలను వేగంగా పూడ్చాలని అధికారుల్ని ఆదేశించారు. విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నిన్న సుడిగాలి పర్యటన చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రహదారి మార్గంలో సీఎం విజయవాడ గ్రామీణ ప్రాంతమైన ఎన్కేపాడు చేరుకున్నారు. అక్కడి నుంచి చిన్న మట్టి రోడ్డుపై ప్రయాణించి పొలాల్ని ముంచెత్తిన రైవస్ కాలువ, ఏలూరు కాలువల్ని పంటుపై దాటారు. అవతలి వైపునకు చేరుకుని బుడమేరు ముంపు ప్రాంతాన్ని గండ్లను పరిశీలించారు. గండ్లు పూడ్చే పనులపై అధికారులతో పంటు మీదే సమీక్షించారు. మ్యాపుల్ని పరిశీలిస్తూ బుడమేరు ప్రవాహ తీరు, ఎన్ని గంటలు పడ్డాయి, వాటిని పూడ్చడానికి ఎంత సమయం పడుతుంది, శాశ్వత మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై పలు ప్రశ్నలు సంధించారు. వారికి పలు సూచనలు చేశారు. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వరద రాలేదని, సర్వం కోల్పోయామని చంద్రబాబు ముందు పలువురు రైతులు, మహిళలు, వృద్ధులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారికి ధైర్యం చెప్పిన సీఎం ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కేసరపల్లి చేరుకున్న చంద్రబాబు జాతీయ రహదారిపై ఉన్న బొడిమేరు వంతెన నుంచి ప్రవాహ వేగాన్ని పరిశీలించారు. బ్రిడ్జి మీద కలియ తిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. నీరు వేగంగా ముందుకు సాగకపోవడానికి ఆక్రమణలు కారణమని గుర్తించిన సీఎం వాటి గురించి అధికారులతో మాట్లాడారు. అనంతరం మధురానగర్, దేవీనగర్, పసుపుతోట, సింగ్ నగర్ గవర్నమెంట్ ప్రెస్ పరిధిలో పర్యటించారు. బుడమేరు నీరు నగరంలోకి రాకుండా కృష్ణా, కొల్లేరులో కలిసేలా చూస్తామని, కొల్లేరు ఆక్రమణలపైన దృష్టి సారిస్తామని వెల్లడించారు. శివారు ప్రాంతాల్లో నిర్వహణ సక్రమంగా ఉంటే నగరంలో ఇంత పెద్ద స్థాయిలో నీరు నిలిచేదే కాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలినడకన వెళ్తున్న సమయంలో రైలు హఠాత్తుగా వచ్చి చంద్రబాబు పక్క నుంచి వెళ్లింది. సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పక్క నుంచి రైలు వెళ్లిపోయింది. విజయవాడ మధురానగర్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం భద్రతా సిబ్బంది వారించిన ఆగలేదు.
వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వరదలు రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్కు మంత్రి నారా లోకేష్ తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు కేంద్రం పెద్ద మనసుతో సహాయం అందించాలని కోరారు. వరద సమయంలో సీఎం చంద్రబాబు అప్రమత్తతో వ్యవహరించి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు. వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ నిన్న పరిశీలించారు. మంత్రి లోకేష్తో కలిసి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన పవర్ బోట్లో ప్రయాణించి వరదలతో తీవ్రంగా నష్టపోయిన జక్కంపూడి, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం తదితర ప్రాంతాలను పరిశీలించారు. బోటు నుంచి దిగి నీటిలో నడుస్తూ బాధితులతో మాట్లాడారు. భారీ వరద కారణంగా బుడమేరుకు పడిన గండ్లను పూడ్చేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నామని లోకేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పందిస్తూ వరద నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని తెలియజేశారు. వరద బాధితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావంతో అతలాకుతలమైన ప్రతి కుటుంబానికి నిత్యావసరాలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 1 లీటరు వంట నూనె, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు పౌర సరఫరాల శాఖ ఇస్తుందన్నారు. నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ను నిన్న సాయంత్రం విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పంపిణీ విధానాన్ని పరిశీలించారు. సింగ్నగర్ ప్రాంతంలోని రామకృష్ణపురంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం ముంపు బాధితుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి నిత్యావసరాలతో కూడిన కిట్లు అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన ప్రకృతి విపత్తు వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, లక్షలాది ప్రజలు ప్రభావితమయ్యారన్నారు. విజయవాడ ప్రాంతంలో చాలా నష్టం జరిగిందని, ఇప్పుడిప్పుడే వరద బాధల నుంచి కోలుకుంటున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరద బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచేలా నిత్యావసర వస్తువులు అందించాలని నిర్ణయించిందన్నారు. ఒక కిట్ రూపంలో అందించనున్నామని, రాష్ట్రంలో వరద ప్రభావితం అయిన ప్రతి కుటుంబానికి ఇవి అందుతాయన్నారు. మొదటిగా విజయవాడ నుంచి ఈ పంపిణీ ప్రారంభించనున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కిట్ను ప్రభుత్వ సిబ్బంది వరద బాధితులకు అందిస్తారన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా ఈ పంపిణీ జరిగేలా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడమని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో, ఇతర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటరు వంట నూనె, అదేవిధంగా 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భరోసా ఇచ్చారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఎంతమాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు 3 పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
విజయవాడ కృష్ణలంకలోని 21, 22వ వార్డుల్లో రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విస్తృతంగా పర్యటించారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యల్లో ఎంతమాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు 3 పూటల ఆహారం, అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. వైద్య శిబిరాల ద్వారా 67 రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఒక డాక్టర్, 2 సూపర్వైజర్, ఆశా వర్కర్లు, సచివాలయం సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలియజేశారు. శిబిరంలో అందుతున్న సేవల పట్ల అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. 21వ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల పట్ల అధికారులకు సూచనలు చేశారు. వరదలకు మరణించిన బాధిత కుటుంబాన్ని మంత్రి పార్థసారథి పరామర్శించారు. ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని కృష్ణలంక ప్రాంతంలోని భ్రమరాంబపురానికి చెందిన పి. చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకుపోయి చనిపోగా ఆ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నట్లు మంత్రులు నారాయణ, సవిత వెల్లడించారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్యం మెరుగు కోసం ఇతర జిల్లాలకు చెందిన 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇతర మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లకు కూడా డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందిస్తున్నామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ గాంధీబొమ్మ సెంటర్, వించిపేట, ఈఫెన్వారీ స్ట్రీట్లో మంత్రులు నారాయణ, సవిత పర్యటించారు. తొలుత వించిపేటలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను మంత్రులు సందర్శించారు. పాఠశాల శుభ్రం పనులను పర్యవేక్షించారు. అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా పరిశీలించారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్, ఈఫెన్వారీ స్ట్రీట్లో చేపట్టిన పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విజయవాడలో 200 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కృష్ణానది వరదలొచ్చాయని మంత్రి నారాయణ తెలియజేశారు. భారీ వరదల కారణంగా చాలా చోట్ల బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడిన ఘటనలు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కలెక్టరేట్లో ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు. స్వయంగా ఆయన కూడా నగరంలో పర్యటిస్తున్నారన్నారు. వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా మంత్రులందరినీ వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం 80% ప్రాంతాల్లో వరద ముంపు నుంచి బయటపడ్డాయన్నారు. మరో 20% ప్రాంతాల్లో నీరు ఇంకా ఉందని, రేపో మాపో ఆ ప్రాంతాలు కూడా ముంపు నుంచి బయటపడతాయన్నారు. వరద నీరు తగ్గినా ఇప్పటికీ వరద బాధితులకు పాలు, పండ్లు, ఆహార పొట్లాలు, నీరు అందిస్తున్నామన్నారు. బుధవారం ఒక్కరోజే వరద ప్రాంతాల్లో 26 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 8 లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామన్నారు. అదే స్థాయిలో గురువారం కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. వరద కష్టాల నుంచి ప్రజలు గట్టెక్కే వరకు ఈ సరఫరా కొనసాగిస్తామన్నారు. శుక్రవారం నుంచి బియ్యం సహా పలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు నారాయణ తెలియజేశారు. జరిగిన విపత్తు నుంచి ప్రజలు కోలుకునేలా చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మునుపెన్నడూ చూడని వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బుడమేరు వరద ప్రభావంతో ముంపునకు గురైన కొండపల్లి శాంతినగర్ జగనన్న కాలనీలో కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థానా లంగర్ ఖానా ఆధ్వర్యంలో అల్తాఫ్ బాబా, ఆయన కుటుంబ సభ్యులు వరద బాధితులకు నిన్న అన్నదానం చేశారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద బాధితులకు హోంమంత్రి స్వయంగా భోజనం వడ్డించారు. అల్తాఫ్ బాబా వరద బాధితులకు ఆత్మీయంగా భోజనం అందిస్తూ తమ వంతు సహాయం చేయడం అభినందనీయమన్నారు. మునిపెన్నడూ చూడని బుడమేరు కృష్ణానది వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. వరద బాధితులకు ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అల్తాఫ్ బాబా మాట్లాడుతూ బుడమేరుకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో గతంలో ఎన్నడూ చూడని వరద వచ్చిందన్నారు. చాలా బాధాకరమైన, దుర్భరమైన పరిస్థితిని వరద బాధితులు గడుపుతున్నారని తెలియజేశారు. బాధితుల ఇబ్బందులను చూసి వెంటనే స్పందించి కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి బాబా లంగర్ ఖానా ఆధ్వర్యంలో 2 పూటలా భోజనం అందించామని అన్నారు. వరద తగ్గే వరకు తమకు చేతనైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
బాబా ఆశీస్సులతో వరద తగ్గాలని, సాధారణ పరిస్థితి నెలకొనాలని, త్వరగా కోలుకోవాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, చిన్నపిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదాన కార్యక్రమం ఏదైతే ప్రతిరోజు అక్కడ జరుగుతుందో, ప్రతిరోజు దాదాపు ఒక 500 మంది అన్నం తింటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు బాధగా ఉంది, అన్నం కూడా అందట్లేదంటే వెంటనే స్పందించి ప్రతిరోజు వాళ్ళకి 2 పూటలు కూడా భోజనం అందించాం. హజరత్ సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదానం ద్వారా మాకు చేతనైనటువంటి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తొందరగా కోలుకోవాలని ఆ బాబా గారి ద్వారా ఆశీస్సులతో వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు తొందరగా కోలుకొని ఆరోగ్యాలతో ఉండాలని. ప్రకృతి వైపరీత్యం కింద విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీషెడ్యూలింగ్కు ఎస్ఎల్బీసీకి సిఫారసు చేయడంతో పాటు బ్యాంకర్లు రుణాల రీషెడ్యూలింగ్, కొత్త రుణాల మంజూరుకు సహకరించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్, డీసీసీ చైర్మన్ డాక్టర్ జి సృజన సమావేశంలో అధికారులను కోరారు. ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల పొలాలు ముంపుకు గురయ్యాయని, నగరంలో నివాస కాలనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ పంటలు, రహదారులు, పశుసంవర్ధక శాఖలకు నష్టం సంభవించిందన్నారు. నగరంలోని కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల కమిటీ ప్రత్యేక సమావేశాన్ని జిల్లా కలెక్టర్, డీసీసీ చైర్మన్ డాక్టర్ జి సృజన అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, విద్యుత్కు అంతరాయం ఏర్పడి పునరుద్ధరించే పనిలో ఉన్నామన్నారు. ప్రజల జీవనోపాధికి తాత్కాలిక ఆటంకం ఏర్పడిందన్నారు. కృష్ణానది బుడమేరు వరదల వల్ల నగరంలోని చాలా భాగం జల దిగ్బంధంలో చిక్కుకుందని, ఆయా ప్రాంతాల్లో నివసించే మెజారిటీ ప్రజలు బీపీఎల్ కేటగిరీ కిందకు వస్తారన్నారు. ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల పొలాలు ముంపుకు గురయ్యాయని, నగరంలోని నివాస కాలనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ పంటలు, రహదారులు, పశుసంవర్ధక శాఖలకు నష్టం సంభవించిందని తెలియజేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విపత్తు వల్ల ప్రభావితమయ్యే అన్ని అంశాలు, నిబంధనలను పరిగణలోకి తీసుకుని విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీషెడ్యూలింగ్కు ఎస్ఎల్బీసీకి సిఫార్సు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో బ్యాంకుల సహాయ చర్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు. వరద ప్రభావంతో వాహనాలు నీట మునిగిన దృష్ట్యా బీమా చెల్లింపు విషయంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తదితర బీమా కంపెనీలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో ఎటువంటి రహస్య కెమెరాలు దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు. 3 ఐజీలు కేసు దర్యాప్తు చేశారన్నారు. విచారణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలు తీర్చామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో రహస్య కెమెరాలేమీ దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు. నిన్న నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. హాస్టల్ వాష్రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. విద్యార్థులు, స్త్రీ, శిశు సంక్షేమ పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్రూమ్లో తనిఖీలు చేశామన్నారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని చెప్పారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు. ఎవరో చెప్తేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని ఐజీ తెలిపారు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సేవలు వినియోగించామని వెల్లడించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనుమానాలు నివృత్తం చేశామన్నారు. ప్రత్యక్షంగా ఎవరు కూడా మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో, ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సెర్ట్ అని
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారి బృందాన్ని ఇక్కడికి పంపించారు. అంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిమినల్ కేసు నిమిత్తంలో వీరి సర్వీసెస్ వాడడం జరుగుతూ ఉంది. సో వీరు కూడా కాలేజీలో ఉండే నెట్వర్క్స్ అన్నీ గత 3 రోజులుగా స్టడీ చేశారు. వారి మీద కూడా వాళ్ళు డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్గా ఇక్కడ ఏమన్నా గ్యాడ్గెట్స్ ఏమన్నా పెట్టారని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది ఇప్పుడు ఏదైతే ఈ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ అవన్నీ సీజ్ చేశామో అది కూడా వాళ్ళ సెట్ ఆర్గనైజేషన్కి పంపిస్తున్నాం, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి. దాంట్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి పంపిస్తున్నాము. బన్సల్ క్లాసెస్ అకాడమీ ఫ్రెషర్స్ డే వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. విద్యార్థుల ఆటలతో పాటు కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమ ముఖ్య అతిథిగా బన్సల్ క్లాసెస్ సీఎండీ సమీర్ బన్సల్ ఆన్లైన్ ద్వారా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పొందే దిశగా కృషి చేయాలని, లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వారికి అనుగుణంగా కష్టపడాలని సూచించారు. విజయవాడ వెన్యూ కన్వెన్షన్ నందు బన్సల్ క్లాసెస్ అకాడమీ ఫ్రెషర్స్ డే వేడుకలు, టీచర్స్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు గురువులను సన్మానించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులకు మెమొంటోలు అందజేశారు. ముఖ్య అతిథిగా బన్సల్ క్లాసెస్ అకాడమీ సీఎండీ సమీర్ బన్సల్ ఆన్లైన్ ద్వారా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు పొందే దిశగా కృషి చేయాలని, లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటికి అనుగుణంగా కష్టపడాలని సూచించారు. Because the major role of teachers is not only to impact education with students, but to impact moral values also. And here in Bhansal classes, there is a culture that we teach maths, physics, chemistry, and biology, but also we impact moral values so that student overall personality of the student should get developed. So thank you all the teachers on behalf of students sitting there, our Bhansal classes. I am thanking all the teachers who are teaching there physics, chemistry, maths, and biology. And I am really eager to come there and meet all the students personally, because I have visited only once. So very soon I am going to visit again in near future. Clapping is motivating me in such a way that my energy gets 3 times and 4 times. So in case if I am coming thank you for your love and affection which you people are showing to me is great. And I hope all of you are satisfied with the way Bhansal classes is operating with respect to physics, chemistry, maths, and biology, and of course the foundation. If you people are satisfied there, just raise. అనంతరం విద్యార్థులు దుమ్మురేపే స్టెప్స్తో డాన్సులు వేస్తూ అదరగొట్టారు. స్టేజ్ పైన విద్యార్థులు డాన్సులు వేస్తుంటే స్టేజ్ కింద ఉన్న విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. సైకో ప్రభుత్వం వల్ల విజయవాడ నగరం ముంపు బారిన పడిందని వ్యాఖ్యలు చేశారు. వయస్సును కూడా లెక్క చేయకుండా చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. కేంద్ర బృందాలు, కేంద్ర మంత్రులను రప్పించి కేంద్ర సహాయం అందేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి అతిపెద్ద వరద వచ్చిందని, బ్యారేజీ ఎగువనున్న వాగులు పొంగాయన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి గతంలో పనులు ప్రారంభించామని గుర్తు చేశారు. పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ ఎగువన 13 టీఎంసీల నీటి నిల్వ చేసేందుకు ప్రణాళికలు రచించామన్నారు. కానీ 2019 ఎన్నికల్లో సైకో ప్రభుత్వం వచ్చింది, పనులు ఆగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన ప్రకాశం బ్యారేజ్ గేట్లు రిపేర్ చేయిస్తున్నామని తెలిపారు.
నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో గేట్ల రిపేర్లు జరుగుతున్నాయన్నారు. బుడమేరు గండ్లని పూడుస్తున్నామని, గండ్ల ద్వారా వచ్చే ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. బుడమేరు గేట్లు ఎత్తేశారా అని జగన్ అంటున్నారని, సీఎంగా, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్కు ఆందోళనగా ఉందన్నారు. పిల్లలకి పాలు దగ్గర నుంచి, భోజన సదుపాయాల దగ్గర నుంచి, బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలు కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి, ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో, నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాలు వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా? నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా బ్లీచింగ్ చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను సూచించారు. డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ను స్ప్రే చేయాలని సూచించారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు డ్రోన్ల ద్వారా లిక్విడ్ బ్లీచింగ్ స్ప్రే చేయించారు. విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా బ్లీచింగ్ చల్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ స్ప్రే చేయడం ద్వారా ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా కాపాడవచ్చని అన్నారు. అతి తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో బ్లీచింగ్ చేయాలంటే డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ని స్ప్రే చేయడం ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు. కమిషనర్ ఆదేశాలతో పారిశుధ్య అధికారులు అజిత్ సింగ్ నగర్లోని డాబా కోట్ల సెంటర్ నుండి రామకృష్ణపురం, దావు బుచ్చయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రదీప్ ఫార్మా అధినేత ప్రదీప్ పిలుపునిచ్చారు. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు కూడా అందించాలని ఆయన కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వరద ప్రాంత బాధితులకు సహాయం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది నిరాశ్రయులైన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ వ్యాపారవేత్త ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ తన వంతు సామాజిక సేవలో భాగంగా నగరంలోని త్వరగా ప్రభావిత ప్రాంతాల్లోని వరద బాధితులకు, వాంబే కాలనీ, అమ్మ ప్రేమ ఆదరణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, కృష్ణలంకలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ వరదల వలన అనేక మంది నిరాశ్రయులయ్యారని, తినడానికి, తాగడానికి తిండి, నీరు లేని పరిస్థితిలో ఉండడం ఎంతో బాధాకరమన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ సంస్థ తరపున ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత దాతలు, స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు. ప్రభుత్వం కూడా వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.